చదువుకోక బిఏడో అంతలనే మా పెద్ద సార్ ఉద్యమం మొదలవుడు. ఆ ఉద్యమంలో మా రాజకీయ ప్రస్థానం కేసీఆర్ గారితో మొదలై అదేవిధంగా కవితమ్మతో కొందరు అంటారు ఇక కేసీఆర్ తోటి చాలా ఇది కవితమ్మతో తిరుగుతున్నాం అంటారు. అదే రామచంద్ర మా జిల్లా మంత్రి హరీష్ రావు సార్ కలుస్తాము, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుస్తాము, కవితక్క మా కేసీఆర్ బిడ్డ మా బీసీల కోసం కొట్లాడుతాం కలుస్తాము, మీకేమన్నప్పుడు నాయన కవితమ్మతో తిరుగుతాయి. ఇట్లా ఇప్పుడు ఇలా మేము ఎరవాళ్ళకి వెళ్ళి వచ్చినాం కదా, మా మీద నిఘా ఎవరు మీటింగు ఏం చేసుకుంటారు మమ్మల్ని ఏం చేయరు. మేము బీసీల కోసం వచ్చాం, కవితక్క కోసమే వచ్చినాం. ఇలా మీ మంత్రులు తిట్టుకుంటారు, మీ కాంగ్రెస్ మంత్రులు పొంగులో ఒకటి అంటాడు, రాజగోపాల్ రెడ్డి ఒకటి అంటాడు, మహేష్ కుమార్ గౌడ్ ఒకటి అంటాడు, కోమటిరెడ్డి ఒకటి అంటాడు. మీదేమో తప్పలేదు. మా కవితకు ఒక చిన్న ముచ్చట డాడీ ఇట్లా జరుగుతుందని చెప్తే దాన్ని కోతికి చిప్ప దొరికినట్టు నేషనల్ మీడియాలు రాష్ట్ర మీడియాలు ఇక ఇదే సమస్య. ఇచ్చిన హామీలు చేయరా నాయన అంటే ఒక కవితక్క మీద డైవర్షన్ చేసుకుంటాం, మీ హామీలను మర్చిపోగొడుతున్నారు. ఆ హామీలు ఇవ్వాల్సి వస్తారని చెప్పి 2 రోజులు కవితక్క మీద, 2 రోజులు రామన్న మీద నోటీసులు ఇవ్వాలి. ఇంకా 2 రోజులు అసలు నేను వీళ్ళు నోటీసులు ఇస్తున్నారు, మా కేసీఆర్కి ఎందుకు ఇస్తున్నా అని నాకు అర్థమవుతాడు. ప్రజలలో ఎంత బలం ఉందని చూపించుకోనికి ఇస్తున్నా కేసీఆర్ గారికి, లేకపోతే వీళ్ళు ఏమైనా చేయదలుచుకుని ఏం రాదు. మొన్న ట్యాంక్ బండ్ కాడ చూస్తే ఉసుక పోస్తే రాలని జనం ఒక్కొక్క ఇట్లా పడుతున్నారు, పోలీసులు కొడుతుండే. ఆయనను చూడాలి, ఆయన చూస్తే జన్మధన్యమైతే ఒక్కసారి చెయ్యిపోవాలన్నంత ఆనందంలో ఉన్నారు. అట్లాంటి కేసీఆర్ని పట్టుకొని కవితమ్మని పట్టుకొని మీకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి కవితక్క గారు మీ వెనుక మేము 100% బీసీలు అందరం ఉంటాం. నువ్వు ఏ నోట్ ఆ రోజు అన్నమో ఇందిరాగాంధీ ఏ విధంగానైతే ఒంట్లని చేసి పార్టీ నుంచి ఒంట్లని చేసి మళ్ళీ అదే శక్తితోటి కూడగట్టుకొని ఏ విధంగానైతే ప్రధాని అయిందో మా కవితక్క కూడా ఒంట్లేరేం కాదు, మేము అందరం ఉంటాము. మా పార్టీలో కుటుంబ సమస్యలు ఉంటాయి, మేము ఏమన్నా చేసుకుంటాం, దాన్ని పట్టించుకోవాల్సిన లేదు. రేపు వచ్చే స్థానిక సంస్థలకు ఒకవేళ జరగొద్దనే మనం కొట్లాడుతున్నాం, 42% రావాలని కొట్లాడుతున్నాం. రాకపోతే మాత్రం రైలు రోకో చేద్దాం. ఒకవేళ అట్లయినా ఆ ప్రభుత్వం ఇట్లాంటి ఏముంది ఇవాళ రేపు రైతు భరోసా వేసి ఎల్లుండి ఓట్లాడుదామని చూస్తున్నారు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే కూడా, తప్పని పరిస్థితి వస్తే మనం స్థానికంలో మన సమరంలో ముందుండాలి, గెలవాలి, కొట్లాడాలి. అన్న చెప్పినట్టు 3-4 సార్లు వార్డు మెంబర్ అయినా ఉప సర్పంచ్ అయినా ఓడగొడుతుడంటే భయపడేది లేదు. మన కేసీఆర్ పేరే మనల్ని గెలిపిస్తుంది స్థానికంలో. అది ఖచ్చితంగా ఇది ఒక రెఫరెండమే అని గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చే ఎలక్షన్లు మన పార్టీకి రెఫరెండమే. ఖచ్చితంగా మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మనం పోయింది నాకు ఈ మధ్య ఇదో లొల్లి మొదలైంది, బీజేపీ లొల్లి. వాడేమంటాడు, మా ఊర్లో ఒక పోరాడు వాడు ఏం చేయలేదు. ఈ మధ్య వచ్చి నేను బీజేపీ నుంచి నిలబడుతున్నా, నేను ఎర్రవల్లిని భూతల స్వర్గం చేస్తా, నేను ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు ఇప్పిస్తా. అది ఏడికెళ్ళి ఇప్పిస్తావురా నాయన, సర్పంచ్ అయితే ఉద్యోగాలు ఏడికెళ్ళి వస్తాయి, నువ్వు భూతల స్వర్గం మేమే ఆర్డర్ చేసుకున్నావు, నువ్వు ఏడికెళ్ళి చేస్తావు అంటే వాడేమంటాడు, జై శ్రీరామ్ ఏం చేస్తావురా, జై శ్రీరామ్ ఏమో జై శ్రీరామ్. రాముడు అంటే మీ పేటేంటారా నాయన, బీజేపీ వాళ్ళకి మా కేసీఆర్ కొడుకు పేరేంది రాముడు. నేను ఇయ్యాలొచ్చిండా 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందనే రామన్న పేరు పెట్టుకున్నాం. నువ్వేం డోకిల్కేగా రాముడు అని మాకు చెప్తావు. నా కొడుకు పేరు అభిరామ్ 24 ఏళ్ళ కిందనే పెట్టుకున్నా. అట్లాగని ఇవాళ జై శ్రీరామ్ అనుకుంటా ప్రజలు మభ్యపెట్టే ఎవరు వినరు. జై కవితక్క నాయకత్వం, సాకలి మంగలి పొరలు MBBS చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి, కమ్మరి గౌళ్ళు నా పట్టా పొందాలి, జడ్జీలు కావాలి, అనగారిన పిల్లలు IASలు కావాలి, IPSలు కావాలి. మన రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి, మన రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. బండలు కొట్టే ఒడ్డెరోలు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. బండలు కొట్టే ఒడ్డెరోలు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. గాలి నరకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేన్ నడపాలి. మన రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి, మన రోజులు రావాలి, ఈ దేశాన్ని ఏలాలి. ముస్లిం మైనార్టీలు కలిసి ముందే నడవాలి, జెండను ముండలకెద్దాలి. ఆదివాసీ లంబాడీలు కలిసే ఉండాలి, పోరు బాట పట్టాలి. అన్నదమ్ములోలే మనము కలిసే ఉండాలి, ఆస్తులు పంచుకోవాలి. మా రోజులు రావాలి, ఈ
దేశాన్ని ఏలాలే మా రోజులు రావాలి కవితక్క గెలవాలి మన రోజులు రావాలి కవితక్క గెలవాలి జై బీసీ ఇంతటి అవకాశం ఇచ్చిన నిజంగా చూస్తే ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టతరమైన సుదర్శన్ గౌడ్ ఆర్యన్న పొద్దుటి ఆర్యన్న శివన్న వాళ్ళంతా ఎంత కష్టపడి మా బీసీల కోసం కవితక్క గారు వీళ్ళంతా చేసినందుకు సుదర్శన్ గౌడ్ ఒక్కసారి ధన్యవాదాలు సర్పంచ్ ధన్యవాదాలు.